లోనికి ప్రవేశించడానికి ఈ యొక్క 126వ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ కీర్తన యాత్రా కీర్తన అనగా దావీదు రాసినటువంటి కీర్తనగా మనకు కనబడతా ఉంది. బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు మనకు రాయబడినట్లుగా మనందరికీ పరిచయమే. అయితే ఎక్కువగా దావీదు మహారాజు కీర్తనలు రాస్తాడు. తను రాసినటువంటి కీర్తనలో ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించిన కీర్తనలు మనకు ఎక్కువగా కనబడతాయి. ఈ 126వ కీర్తన కూడా ఇది యాత్రా కీర్తనగా దావీదు రాసినటువంటి కీర్తనగా మనకు పరిచయం చేయబడతా ఉంది. అందుకే చిన్న అక్షరాలతో రాయబడిందండి యాత్రా కీర్తన అని. కాబట్టి ఈ యొక్క 6 వచనాలు మాత్రమే ఈ కీర్తనలో ఉన్నాయి. ఈ కీర్తనను బైబిల్ పండితులు 3 భాగాలుగా విభజించినారు. మొదటి 3 వచనములు ఆనంద గానముతో రాయబడినటువంటి 3 వచనాలుగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదండి, 4వ వచనము ప్రార్థన వచనముగా మనం చూడవచ్చు. 5, 6 వచనములు ఇది వాగ్దానముతో కూడినటువంటి వచనాలుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కాబట్టి 126వ కీర్తనను 3 భాగాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటే, మొదటి 3 వచనములు ఆనంద గానముతో రాయబడినటువంటి వచనములైతే, 4వ వచనము ప్రార్థనకి అవసరమైనటువంటి మాట 4వ వచనంలో రాయబడింది. అది మాత్రమే కాదండి, 5, 6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన ప్రజలకు లేదా దేవుడు తన సంఘానికి ఇచ్చేటువంటి వాగ్దానము 5, 6 వచనాల్లో మనము చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ కీర్తన అంతా కూడా మనం ధ్యానం చేయలేము, ఎందుకంటే సమయ అద్దుబాటును బట్టి. ఇందులో మనం ఒక్క వచనాన్ని మాత్రమే లేదా ఒక్క పదాన్ని మాత్రమే తీసుకొని మన ప్రభుని మనం ఆరాధిద్దాం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ అధ్యాయానికి ప్రాముఖ్యమైన వచనం ఏమిటంటే 3వ వచనం. ఈ అధ్యాయానికి ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏమిటంటే 3వ వచనం. యెహోవా మన కొరకు, అందరం కలిసి చదువుదామండి, గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఆ చెర నుండి దేవుడు తన ప్రజల్ని విడిపించుకొని తీసుకొని వచ్చిన తరుణంలో ఈ కీర్తన రాయబడింది. కాబట్టి వారి జీవితంలో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని వారు ఎలుగెత్తి ప్రభుని ఆరాధించగలిగినారు. ఇది నానా స్మరణలో ఉన్నటువంటి దేవుని ప్రజలమైన మన జీవితంలో కూడా దేవుడు గడిచినటువంటి 20 సంవత్సరములు ఈ ప్రాంతంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. అంకుల్ రాగానే చెప్పినాడు. కాబట్టి 21 సంవత్సరం దేవుడు తన పరిచర్యలో సహాయం చేసినాడు. నిజంగానే ఈ ప్రాంతంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించినాడు. ఇక్కడ దేవుని ప్రజలంగా మనం కూడుకొనగలిగినామంటే ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యంగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఈ దినాన 3వ వచనం వైపు మన దృష్టిని మళ్ళిద్దామండి. చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులము అయితిమి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మనము సంతోషభరితులమైతిమి అనే మాట ఇక్కడ రాయబడితే, బైబిల్ గ్రంథంలో మన పితరులు మన భక్తులు కొంతమంది సంతోషించినారు. దేన్ని బట్టి సంతోషించినారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక 5 తలంపులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఈ చిన్న మాటను మనం ధ్యానం చేద్దాం. మనము సంతోషభరితులము అయితిమి అనేటువంటి మాటను కేంద్రంగా చేసుకొని ఇది మనం వర్తమానాన్ని వింటాం. బైబిల్ గ్రంథంలో మన పితరులు మన భక్తులు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చాలామంది కనబడతారు. అయితే మనకు ఆరాధన కొరకై మన భక్తులు దేని విషయంలో సంతోషించినారో ఒక 5 ప్రాముఖ్యమైన తలంపులు మన జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోనికి వెళ్తాం. రండి, మొట్టమొదటిగా ఒక స్త్రీ సంతోషిస్తుంది. దేన్ని బట్టి సంతోషిస్తుంది? చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. రండి, బైబిల్ గ్రంథంలో నుండి 1 సమూయేలు గ్రంథం అందరం కూడా కలిసి చదువుకుంటామండి. ఒక్క నిమిషం అండి, అందరం కూడా ఓపెన్ చేద్దాం. బైబిల్స్ అందరం కూడా ఓపెన్ చేసి మనందరం కూడా కలిసి చదువుదామండి. ఎందుకొరకనగా ఈ మాటలు మనం చదివితే ఆరాధనను మనం ఎంతో సులభంగా చేయగలుగుతాం. కాబట్టి చదువుదామండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం అందరం కూడా కలిసి చదువుదామండి. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. చాలండి, ఇక్కడితో ఆగుదామండి. మళ్ళీ తర్వాత ఆ మాట చదువుదాము. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడింది, హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. మొట్టమొదటి తలంపుగా ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మొదటి తలంపు ఏమిటంటే, ఒక వ్యక్తి దేన్ని బట్టి సంతోషించవచ్చు అంటే చెప్పండి, దేవుణ్ణి బట్టి సంతోషించవచ్చు. ఈ మాట ఏదో సామాన్యంగా రాయబడలేదు, కానీ
అన్న అనే అనుభవం, అన్న అనేటువంటి స్త్రీ యొక్క అనుభవంలో నుండి తను ఈ మాట చెప్పగలుగుతుంది. కాబట్టి హన్నా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే కృప అనేటువంటి అర్థం. తాను వెళ్ళినటువంటి పరిస్థితులు 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తేటగా కనబడుతుంది. తనకు సంతానం లేనప్పుడు, ఎన్నో బాధల గుండా, దుఃఖము గుండా తాను వెళ్తూ వచ్చినప్పుడు, షిలోహులో దేవుని మందిరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క గర్భాన్ని తెరిచి సంతానం ఇచ్చిన తర్వాత, సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్తను తన జీవితంలో తాను పొందుకున్న తర్వాత 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తాను ఆరాధన చేస్తూ ఉంది. ఏమని ఆరాధన చేస్తుందంటే, నా హృదయము, చెప్పండి అండి, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అని అంటుంది. కాబట్టి ఈ దినాన దేవుని ప్రజలముగా ఆత్మసత్యములతో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరంలో ఈ విధంగా మనం సమావేశమైనామంటే దేవుడు మనకిచ్చినటువంటి సంతోషం. అందుకే దైవజనుడు భక్సింగ్ అంకుల్ యొక్క చిన్న పుస్తకాలలో మనం చూడగలుగుతాము. కాబట్టి చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషం అని అంటాడు. అది మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడిందండి, ఈ సంతోషము ఎవరు కూడా తీసివేయలేనటువంటి సంతోషం. ఇది లోకం ఇచ్చినట్టుగా ఇచ్చేటువంటి సంతోషము కాదు, కానీ ఇది చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషం. ఈ సంతోషాన్ని మనం పొందుకోగలిగినాం. అందుకే అన్న తన జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితుల గుండా తాను వెళ్ళి 2వ అధ్యాయంలో దేవుడు తన ఎడల మేలు జరిగించిన తర్వాత అనుభవపూర్వకంగా 2వ అధ్యాయంలో 1వ వచనంలోనే తను ఆరాధన చేయగలుగుతుంది. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నదని. ఈనాడు నీవు నేను కూడా ఆరాధన చేయాలి. దేవా, నిన్ను బట్టి నేను సంతోషించగలిగే భాగ్యం ఇచ్చినావు. లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా కానీ దేవుణ్ణి బట్టి సంతోషం, దేవుణ్ణి బట్టి సంతోషం. అందుకే ఆశాభక్తుడు బైబిల్ గ్రంథంలో కీర్తనలో ఈ విధంగా రాసినాడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఎంత గొప్ప మాట చూడండి అండి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని అంటాడు. ఇది క్రైస్తవుని యొక్క అనుభవం. కాబట్టి ఆయన మనకుండగా లోకములోనిది ఏది మనకు అక్కరలేదు. అందుకే ఇప్పుడు హన్నా తన యొక్క అనుభవంలో హృదయపూర్వకంగా ఎంతో సంతోషంతో, దేవా నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నాను అని చెప్పగలిగింది. ఇది మొదటి అనుభవం. 2వ అనుభవం కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, ఈ యొక్క అన్నా యొక్క జీవితంలోనే మిగతా 2 లైన్లు కూడా చదువుదామండి. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము క్రింది 2 లైన్లు మనం చదువుతాము. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. 2వదిగా అన్న యొక్క అనుభవంలోనే 2వ మాట తాను ఇక్కడ రాసింది. ఏమని రాయగలిగిందంటే చూడండి, నీ వలని రక్షణ. కాబట్టి దేవుడిచ్చినటువంటి శాల్వేషన్, గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ అని రాయబడింది హెబ్రీ పత్రికలో. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే హన్నా తన యొక్క అనుభవంలో 2వదిగా ఏమని ఆరాధన చేయగలుగుతుందంటే, నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అయితే మొట్టమొదటిగా దేవుణ్ణి బట్టి సంతోషం అయితే, 2వదిగా ఒక విశ్వాసి యొక్క ఆనందం, ఒక విశ్వాసి యొక్క సంతోషం దేవుడిచ్చినటువంటి రక్షణలో దాగి ఉంది. నిజంగానే బైబిల్ గ్రంథంలో మనందరికీ సుపరిచితమైన వాక్య భాగాలు చాలా ఉన్నాయి. మరి ఏ నామమున రక్షణ దొరకలేదు, కానీ ఈ నామముని అనగా యేసుక్రీస్తు నామము ద్వారానే పాపాత్ముడై ఉన్నటువంటి మానవునికి గొప్ప రక్షణ భాగ్యం దొరికింది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతామండి, ఇంత గొప్ప రక్షణ అంటాడు. సో గ్రేట్ సాల్వేషన్ అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇంత గొప్ప రక్షణ అపాత్రులము, అయోగ్యులమైనటువంటి మనకు ఈ వాక్యం దొరికింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడిందండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెడు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. మనందరికి తెలిసిన వాక్య భాగాలండి. అయితే పాపాత్ములమైనటువంటి మనల్ని రక్షించుట కొరకే ఆ పరమును విడిచి భూమి మీదకి యేసుప్రభువు వారు వచ్చినాడు. కనుకనే బైబిల్ గ్రంథంలో చూడగలుగుతామండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని కుమారుడై ఉండి మనుషుల కొరకై, మానవులను రక్షించుట కొరకై ఈ భూమి మీదకి
మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చినాడు. దాసుని స్వరూపమును ధరించినాడు. తన్ను తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి నిజంగా ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి మన విషయమే దేవుడు సంకల్పించినటువంటి ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి. అందుకే యెషయా భక్తుడు కూడా రాస్తాడు, నా వైపు చూచి, అనగా యేసు వైపు చూచి, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను అంటాడు. ఆయన వైపు చూచుటలో ఆయన మన కొరకై చేసినటువంటి ఆ యొక్క బలియాగం ద్వారా పాపాత్ముడైనటువంటి మానవునికి ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. ఇప్పుడు అనుభవపూర్వకంగా ఈ యొక్క హన్న అనేటువంటి స్త్రీ తాను దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఏమన్నదంటే, నీ వలని రక్షణను బట్టి నేనేం చేస్తున్నానంటుంది చెప్పండి, సంతోషించుచున్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీవు ఆరాధన చేయాలి. మొట్టమొదటిగా దేవుణ్ణి బట్టి సంతోషించాలి. రెండవదిగా ఇక్కడ రాయబడింది చెప్పండి, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి. ఇంకా మూడవ అనుభవంలోనికి వెళ్తామండి. రండి, బైబిల్ గ్రంథంలో నుండి మూడవ తలంపును మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడవ తలంపు నుండి దావీదు రాసినటువంటి కీర్తన 122 అనుకుంటాను. 122వ కీర్తన మొదటి వచనం అండి. 122వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన అంటే మొదటి వచనం. అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. మూడవ అనుభవము, ఈ దావీదు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే చెప్పండి, దేవుని యొక్క మందిరం. అన్న యొక్క జీవితంలో నుండి రెండు అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా దేవుణ్ణి బట్టి సంతోషించగలిగింది. రెండవదిగా అన్న యొక్క అనుభవంలోనే రెండవదిగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించగలిగింది. ఇప్పుడు దావీదు యొక్క అనుభవంలో 122వ కీర్తన మొదటి వచనంలో మనం చూడగలిగితే, కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిందండి, మరొకసారి చదువుకుంటాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. ఇది దావీదు యొక్క అనుభవం, దేవుని మందిరములో ఉండేటువంటి అనుభవం. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాము కదండి, యెహోవా మందిరం యొక్క ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఏమవుతుందంటాడు, తృష్ణగొనుచున్నది అని అంటాడు. అంత మాత్రమే కాదండి, 42వ కీర్తన మొదటి వచనములో దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లుగా నా ప్రాణము ఏమవుతుంది అంటున్నాడు, దేవుని కొరకు ఆశపడుతుంది అంటాడు. మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. దావీదు రాసినటువంటి 16వ కీర్తన చివరి వచనంలో అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవంటాడు. ఇది మన యొక్క అనుభవం. నిజంగానే లోకములో మనం ఎక్కడో ఉన్నాం, పాపము చేత పడిచెడి ఉన్నాం. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొని దేవుని మందిరములో, దేవుని ప్రజల సావాసములో ఈ దినాన నిన్ను నన్ను ఆరాధించుట కొరకే తీసుకొని వచ్చినాడు. దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధించేటువంటి భాగ్యాన్ని మనం పొందుకొనగలిగినాం. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. అందుకే మూడవదిగా దావీదు మహారాజు యొక్క అనుభవంలో దేవుని మందిరముకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఏమవుతానంటాడు, సంతోషించిన అంటాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు మనకు కనబడతాడండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు మనకు అక్కడ కనబడతాడు. వాడు దేవాలయము బయట ఉండేటువంటి వాడుగా ఉంటాడు. పేతురు యోహానులు దేవాలయము వైపు మీదికి ఎక్కి వెళ్ళుచుండగా ఆ కుంటివాడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు చదువుతారండి, ఒక మాట చదువుదామండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం మనందరికి తెలిసిన మాటలే, ఒక చిన్న సందర్భం చదవండి అండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమడములు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయము లోనికి వెళ్ళెను అనే మాట రాయబడింది. అంటే అప్పటి వరకు వాడు ఎక్కడ ఉన్నాడు,
దేవాలయం యొక్క చెప్పండి బయట ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. ఏం అడుక్కుంటున్నాడు చెప్పండి? భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. ఈ సందర్భము తన జీవితం యొక్క గమ్యాన్ని మార్చివేయగలిగింది. తాను భౌతికంగా ఆశించినాడు. పేతురు యోహాన్ల నుండి భౌతికంగా నాకేదైనా దొరుకుతుంది అని ఆశించినాడు. అయితే తన జీవితానికి మలుపు తిప్పేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు దర్శించేటువంటి సమయం, దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నటువంటి సమయం రానే వచ్చింది. కాబట్టి పేతురు యోహాన్లు ఏం చెప్తారంటే, నీవు లేచి దిగ్గున నడుము అని చెప్పగానే వాడు లేచి నిలిచి నడిచి ఎక్కడికి వెళ్ళినాడు? దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి. ఒకప్పుడు మన అనుభవం కూడా ఇదే. లోకమనే పాపములో తిరుగుతూ ఉన్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈనాడు దేవుని ఆలయంలోనికి, ఈనాడు దేవుని ప్రజల యొక్క సహవాసంలోనికి మనల్ని తీసుకొని వచ్చినాడు. కాబట్టి చాలామంది చెప్తారు, ఏం చెప్తారంటే, అన్న ఈ దినం దేవుని మందిరానికి రాకపోతే అసలు జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంది అని అంటారు. ఏదైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితిలో, ఏదైనా అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఏదైనా పరిస్థితులు మనకు సండే వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కొంతమంది ఈ విధంగా చెప్తారు. ఏమంటారంటే, అన్నా నేను ఈ దినం దేవుని మందిరం విడిచిపెట్టిపోయినాను, జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంది అని అంటారు. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి సంతోషం అలాంటిది. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ సంతోషాన్ని దినదినము కూడా మనం అనుభవించగలుగుతున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిందండి, దావీదు మహారాజు యొక్క అనుభవంలో, జనులు యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిన. ఈ దినము దేవుని మందిరం ద్వారా మనం తృప్తిపరచబడతా ఉన్నాం. దేవుని మందిరంలో దేవుని ప్రజలు మన కొరకై ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మనం ఎక్కడికో డ్యూటీకి వెళ్తాం, కానీ దేవుని సంఘం మన కొరకు ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దేవుని దాసులు ఇక్కడ మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అది మాత్రమే కాదండి, మనం ఎక్కడనో ఉదయకాల సమయంలో ఆయా ప్రాంతాల్లో మనం బిజీ లైఫ్లో గడుపుతూనే ఉంటాం. అయితే దేవుని ప్రజలు, దేవుని సంఘం ప్రతి దినం కూడా మన కొరకు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇది దేవుని మందిరం ద్వారా మనం తృప్తిపరచబడతా ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము ఏమవుతున్నామంటాడు? సంతృప్తి నొందుచున్నాము అని అంటాడు. ఈ యొక్క అనుభవం మన యొక్క అనుభవముగా అయితే ఇది నా మౌనంగా ఉండకూడదు. మనందరం కూడా సంతోషభరితులముగా మన ప్రభువుని మనం ఆరాధించుదాం. కాబట్టి మూడవ అనుభవము దేవుని మందిరము ద్వారా ఉన్నటువంటి సంతోషం. నాలుగవ అనుభవం జ్ఞాపకం చేసుకుంటాం. రండి బైబిల్ గ్రంథంలో నుండి నాలుగవ తలంపుగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక తలంపుని జ్ఞాపకం చేసుకుంటాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం అండి 15వ అధ్యాయం 16వ వచనం కలిసి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం కలిసి చదువుకుంటాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి అని యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడింది. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. కాబట్టి ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు ఏం కలగజేసినాయి అంటాడు చెప్పండి? సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. ఇర్మియా యొక్క అనుభవం నుండి మనం నేర్చుకునేటువంటి నాలుగవ అనుభవం ఏమిటంటే దేవుని మాటల ద్వారా సంతోషం. కాబట్టి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుణ్ణి బట్టి సంతోషం. అయితే రెండవదిగా దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించగలిగితే, మూడవదిగా ఆయన దేవుని యొక్క మందిరం యొక్క సంతృప్తి వలన మనము ఆనందపడుతున్నాం. అది నాలుగో అనుభవం. మూడో అనుభవం అయితే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో రాస్తాడు, నీ మాటలు నాకు దొరకగా చెప్పండి, నేను వాటిని భుజించినాను, నీ మాటలు నాకేం కలగజేస్తున్నాయి అంటాడు? సంతోషం, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నాయి. కాబట్టి మా ప్రాంతంలో నిన్నటి దినామున మా మండలంలో, నేను సేవ చేస్తున్నటువంటి మండలంలో నిన్నటి దినాన గాడ్ సర్వెంట్స్ గ్యాదర్, అన్ని డినామినేషన్ల వారు నిన్న కూడుకున్నారు. అక్కడ ఒక చిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక వ్యక్తి వాక్యం చెప్పుకుంటూ ఏమని చెప్పినాడంటే, తన వాక్యం ప్రారంభించే సమయంలో
ఈ దినము ఎంతమంది దేవుని వాక్యం చదివినారు అని అడిగినాడు. ఏ మీటింగ్లో అండి? ఏ మీటింగ్ అది చెప్పండి? గాడ్ సర్వెంట్స్ మీటింగ్. ఆల్ డినామినేషన్, అన్ని డినామినేషన్లో వారు గ్యాదర్ అయినారు. ఆ మండలంలో ఉన్న వారందరూ. ఆ వ్యక్తి వేసిన ప్రశ్న నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఏమని చెప్పినాడంటే, ఈ దినము ఎంతమంది వాక్యం చదివినారో, ఎంతమంది దేవుని మాటలు చదివి ఇక్కడికి వచ్చినారో మీ యొక్క చెయ్యి పైకి లేపండి, నేను అడగగానే మీ హృదయం మిమ్మల్ని అడుగుతుంది ఇది రానా అన్నాడు అని చెప్పి వెంటనే దానికి ఇంకో మాట చెప్పినాడు. దైవజనుడు, ఆయన వేరే డినామినేషన్ అతను, దైవజనుడు భక్సింగ్ అంకుల్ గారు హెబ్రోన్లో ఉన్నటువంటి సంఘానికి నేర్పించిన పాఠం ఏమిటంటే, ప్రతి దినము కూడా చెప్పండి అంటే దేవుని వాక్యము చదివి దినమును ప్రారంభించండి అని నేర్పించినాడు. అది మాత్రమే కాదు, దినమును దేవుని వాక్యము చదివి ముగించాలని నేర్పించినాడు వారి సహవాసములో. కాబట్టి వారి సహవాసములో దినానికి దాదాపుగా 10 నుండి 15 అధ్యాయాలు చదువుతారు. మనం ఒక్క అధ్యాయం చదవకపోతే మనం ఏ విధంగా సేవ చేయగలుగుతాం, ఏ విధంగా చెప్పగలుగుతాం అని తాను చెప్పి వాక్యాన్ని ప్రారంభించినాడు. ఇది నిన్నటి దినాన్నే జరిగినటువంటి సందర్భం. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేసినా చెప్పండి, భుజించినాను. అవి నాకు ఏం కలగజేసినాయి? సంతోషమును కలగజేసినాయి. ఇది నానా దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. ఈ వాక్యం ద్వారా మనకు సంతోషం ఉంది. ఈ వాక్యం ద్వారా సంతోషం ఉంది. అందుకే 119వ కీర్తన 50వ వచనంలో అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించెను అని అంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. కాబట్టి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి క్రైస్తవ జీవితంలో నిన్ను నన్ను బ్రతికించేది, నీకు నాకు ఊపిరి ఉన్నది ఏంటిదంటే చెప్పండి అంటే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యము మనల్ని దర్శిస్తుంది. ఈ వాక్యము ద్వారా మనకు ఏం దొరుకుతుందంటే నెమ్మది దొరుకుతుంది. ఈ వాక్యం ద్వారా మనకేం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది. ఈ వాక్యం ద్వారా మనకేం దొరుకుతుంది? క్షేమము దొరుకుతుంది. అందుకే ఇర్మియా భక్తుడు తన జీవితంలో ఈ మాట రాసినాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించినాను. కాబట్టి నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలగజేయుచున్నాయి. ఈనాడు దేవుని ప్రజలంగా ఈ మాటలు మనం పొందుకున్నాం. ఎంత ధన్యులము. మనకు అర్థమయ్యే భాషలోనే దేవుని వాక్యం మన చేతిలోనికి రాగలిగింది. కాబట్టి ఇంకా కొన్ని భాషల్లో, చాలా భాషల్లో బైబిల్ ప్రచురింపబడింది, కానీ ఇంకా కొన్ని భాషల్లో ఇంకా అందుబాటులో లేదు బైబిల్. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎంతోమంది దైవజనులు ప్రయాసపడి మన చేతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇచ్చినారు. కాబట్టి ఈ వాక్యము ద్వారా మనం ఎంతవరకు క్షేమం పొందుతూ ఉన్నాం, ఎంతవరకు ఆదరణ, ఎంతవరకు ధైర్యం పొందుకొనగలుగుతా ఉన్నాం. కాబట్టి ఎంతవరకు మనము ఈ వాక్యం ద్వారా తృప్తిపరచబడగలుగుతున్నాం. అందుకే ఈ దినాన నేను ఆరాధన చేయాలి. ఓ ప్రభువా, నీ మాటలు నాకు ఇచ్చినావు, నీ మాటలు చదవగలిగే భాగ్యం ఇచ్చినావు, ఆ మాటల్ని నా చేతిలో ఉంచినావు అని ఆ ప్రభుని మనం ఎంతైనా మనం ఆరాధించబదులమై ఉన్నాం. నీ మాటలు నాకు ఆనందమును సంతోషమును కలగజేయుచున్నాయంట. ఇంకా చివరి అనుభవం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోతామండి. రండి బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం అండి. చివరి యొక్క అనుభవం మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోతామండి. రండి బైబిల్ గ్రంథంలో నుండి చివరిగా దయతో క్షమించండి అండి. నిర్గమకాండం 18వ అధ్యాయం. నిర్గమకాండం 18వ అధ్యాయం. నిర్గమకాండం అండి 18వ అధ్యాయం. నిర్గమకాండం 18వ అధ్యాయం 9వ వచనం. చివరిగా ఈ మాట జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. నిర్గమకాండం అండి 18వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. యిత్రో అనే మాట రాయబడి. యిత్రో ఎవరండి? మోషే గారి యొక్క మామగారు. కాబట్టి ఈ మామ ఏం చెప్తా ఉన్నాడంటే, చూడండి బైబిల్ గ్రంథంలో నుండి మోషే తన మామతో చెప్తా ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా నడిపించినాడు, కాబట్టి ఏ విధంగా ఎర్ర సముద్రం పాయలుగా చేయబడిందో, కాబట్టి బండను కొట్టగా ఏ విధంగా నీరు వచ్చిందో, ఈ మాటలన్నీ కూడా తన మామ అయినటువంటి యిత్రోతో చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుడు చేసినటువంటి మేలంతటిని బట్టి యిత్రో ఏం చేసినాడని రాయబడింది చెప్పండి అక్కడ, సంతోషించాడు. కాబట్టి ఐదవ అనుభవం, ఐదవదిగా దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి మనం సంతోషించగలుగుతున్నాం.
అందుకే బైబిల్ గ్రంథంలో మనందరికి సుపరిచితమైన వాక్య భాగమే అండి రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరిగింపబడి. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఒక వ్యక్తి ఈ విధంగా తన యొక్క తండ్రి చనిపోతే ఆ యొక్క బాక్స్లో తన యొక్క తండ్రి శవము ముంగట ఉంటే, కాబట్టి తాను సాక్ష్యం చెప్తూ ఈ మాట వాడినాడు. ఏమన్నాడంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అన్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకి అన్ని కూడా సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి అన్నాడు. కాబట్టి ఆశ్చర్యం కలిగింది ఈ మాట చదివితే. నిజంగానే దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని కూడా సమస్తము కూడా ఏ విధంగా జరుగుతాయి చెప్పండి? మేలు కొరకే జరుగుతాయి. మనకు అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. అన్నీ కూడా దేవుడు తన ప్రజలకు మేలు కొరకే జరిగిస్తాడు. ఏది ఏ విధంగా ఏ సమయాన ఎట్లా జరిగించాలో ఆయన సర్వభౌమాధికారం చొప్పున ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి నాకు జన్మనిచ్చిన తండ్రి నన్ను బాగు చేసినాడు, పెంచినాడు, పోషించినాడు, ఇంతవరకు కాపాడినాడు, మంచి విద్యను అభ్యసింపేటట్లుగా చేసినాడు, మంచి ఉద్యోగంలో ఉండడానికి ఆ తండ్రి నన్ను ప్రోత్సహించినాడు. అయితే ఈ దినాన దేవుడు పిలిచినాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. రోమా పత్రిక 8:28 అన్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి చదువుదామంటే అందరం కలిసి చదువుదాం అన్నమాట. కలిసి చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. రోమా పత్రిక 8వ అధ్యాయం అందరికి తెలిసిన మాటే, అయినప్పటికీ కూడా మరొకసారి చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి సమస్తము కూడా, అది ఏదైనా సమస్తము కూడా దేవుడు మేలు కొరకే జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిర్గమకాండం 18వ అధ్యాయంలో మోషే తన యొక్క మామతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్పినాడంటే, ఆ యొక్క అరణ్య మార్గములో నడిపించినటువంటి దేవుడు ఏ విధంగా నడిపించినాడు, ఏ విధంగా తన ప్రజల్ని దేవుడు పోషించినాడు, మన్నానిచ్చి ఏ విధంగా తృప్తిపరిచినాడు, కాబట్టి మారా నీళ్లను ఏ విధంగా దేవుడు మధురంగా చేసినాడు. ఈ విషయాలన్నీ కూడా, అరణ్య మార్గంలో జరిగిన విషయాలన్నీ కూడా నిదానంగా సావధానంగా తన మామయ్య అయినటువంటి యిత్రోతో చెప్పుతున్నప్పుడు, యిత్రో తాను ఏం చేసినాడంటే ఇశ్రాయేల్ ప్రజల విషయమై దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి తాను సంతోషించగలిగినాడు. ఇది నాన్న నీ జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు జరిగించినాడు. అందుకే కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు గోచరము కానటువంటి ఎన్నో మేళ్ళు దేవుడు జరిగించినాడు మన విషయంలో. అందుకే ఈ మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన మనసారా హృదయమారా మనం మన ప్రభుని ఆరాధన చేయాలి. అందుకే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా 126వ కీర్తనలో ఐగుప్తు చెరలో నుండి విడిపించిన తర్వాత, కాబట్టి సియోనులోనికి దేవుని ప్రజలు వచ్చిన తర్వాత ఆ దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసినని వారు సంతోషభరితులై దేవుని ఆరాధించగలిగినారు. ఇది నీవు నేను కూడా మన ప్రభుని మనం ఆరాధించాలి. దేవుడు దేన్ని బట్టి మనం సంతోషించినామో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభుని మనం ఆరాధించాలి. 5 తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. మొట్టమొదటిగా హన్నా జీవితం నుండి చూసినాం. దేన్ని బట్టి సంతోషించిందండి? దేవుణ్ణి బట్టి సంతోషం. రెండవదండి, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషం. మూడవ అనుభవం, దేవుని మందిరమును బట్టి ఎవరు సంతోషించినారు? దావీదు సంతోషించినారు. నాలుగవది అండి, ఆయన మాటలను బట్టి ఎవరు సంతోషించినారు? యిర్మీయా భక్తుడు సంతోషించినాడు. ఐదవదిగా ఇత్రో సంతోషించినాడు. దేన్ని బట్టి సంతోషించినాడు? దేవుడు చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి సంతోషించగలిగినాడు. ఈ మాటలన్నిటిని బట్టి మన ప్రభుని మనం ఆరాధిద్దాం. ఒక చిన్న మాట చదువుకుంటామండి. మొట్టమొదటిగా మనం చదువుకున్న 21. ఈ ప్రాంతంలో దేవుడు తన సంఘాన్ని నిలవబెట్టి తన పరిచర్యను దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా సంఘాన్ని నానాటికి దేవుడు విస్తరింపజేసి కుడికి ఎడమకి దేవుడు వ్యాపింపజేస్తూ వచ్చినాడు. కాబట్టి గడిచినటువంటి 21 సంవత్సరాలు కూడా ఈ ప్రాంతంలో దేవుడు జరిగించిన పరిచర్యను బట్టి మనం ఎంతో వందనస్తులం. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సంఘము కట్టబడినప్పుడు ఆ యొక్క పరిచర్య విస్తరింపబడాలంటే, కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు దేవుని సంఘములో మనము ప్రజ్వలింప చేయబడినప్పుడు దేవుడు తన సంఘాన్ని దేవుడు విస్తరింపజేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు దేవుని సంఘం విస్తరింపబడుతుందంటే,
కాబట్టి మొట్టమొదటిగా సమయానికి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు, రెండవదిగా బైబిల్ గ్రంథంలో మనం మన భౌతికంగా ఆలోచన చేస్తే, రెండవదిగా ప్రతి వార కార్యక్రమంలో మనం హాజరైనప్పుడు, తర్వాత మూడవదిగా మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు ఏ తలాంతునైతే ఇచ్చినాడో ఆ తలాంతును దేవుని మందిరంలో మనం వాడినప్పుడు దేవుడు మన సంఘమును ఆత్మీయంగాను భౌతికంగాను దేవుడు విశాలపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభుబలలో మనము పాలు పంపులు పొందుటకు మునుపుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మనకు కనబడతారు. కాబట్టి ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చాలామంది భక్తులు మనకు కనబడతారు. దావీదు భక్తుడని, తర్వాత అబ్రహాముని, ఇస్సాకని. బైబిల్ గ్రంథంలో చాలామందికి కొన్ని పుస్తకాలను దేవుడు రాసి ఉంచినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి పేరు మీద కొన్ని పుస్తకాలే రాసి ఉంచినాడు. ఉదాహరణకి ఎస్తేరు గురించి ఒక పుస్తకమే రాయబడింది, రూతు గురించి ఒక పుస్తకమే రాయబడింది. అది మాత్రమే కాదు, భక్తుల పేర్ల మీద కొన్ని పుస్తకాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, మనం చూడగలుగుతాం. అబ్రహాము గురించి దేవుడు కొన్ని అధ్యాయాలు కేటాయించినాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇసాకు గురించి కొన్ని అధ్యాయాలను దేవుడు కేటాయించినాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక భక్తుడు ఉన్నాడు, చెప్పగలుగుతారండి? అతని పేరు యెహోవా అనేటువంటి భక్తుడు. ఆ భక్తుని గురించి బైబిల్ గ్రంథం అంతటిలో కేవలం 5 వచనాల్లో రాయబడిందండి. కాబట్టి 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో కేవలం 5 వచనాల్లో తన గురించి రాయబడింది. మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాలు ఫిలోమోను పత్రికలో అక్కడ కూడా ఒక వచనంలో రాయబడింది. మొత్తము మన జ్ఞాపకం చేసుకుంటే సుమారుగా 5 వచనాల్లో మాత్రమే తన జీవితం అంతా కూడా రాయబడింది. ఎపఫ్రా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే సౌందర్యవంతుడు అని అర్థం. చెప్పండి అండి, ఏమని అర్థం చెప్పండి? సౌందర్యవంతుడు అనేటువంటి అర్థం. ఈ ఎపఫ్రా అనేటువంటి మాటకి బైబిల్ నిఘంటువులో మనం జ్ఞాపకం చేసుకుంటే సౌందర్యవంతుడు అనేటువంటి అర్థం ఉంది. కాబట్టి మన యొక్క సంఘము కూడా ఆత్మీయమైనటువంటి సౌందర్యములోనికి రావాలి అని అంటే ఎపఫ్రా లాంటి వారు దేవుని సంఘములో లేపబడాలి. కాబట్టి గడిచినటువంటి 21 సంవత్సరము ఈ ప్రాంతంలో దేవుడు తన పరిచయం జరిగించుకున్నాడు. ఇంకా రాబోయే దినాలలో ఆత్మీయమైనటువంటి సౌందర్యంలోనికి ఈ సంఘము రావడానికి ఈ యొక్క స్ముర్నాలో ఎపఫ్రాల కొరకై దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎపఫ్రా లాంటి వారిని దేవుడు లేపాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఈ దినాన ఎపఫ్రా గురించి మన యొక్క సమయం యొక్క హద్దుబాటును బట్టి ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకొని మనం ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇతని గురించి మొట్టమొదటి తలంపుగా కొలస్సీ పత్రికలోనికి మనం వెళ్దాం. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. రండి, బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచితమైన వాక్య భాగాలే అయినప్పటికీ కూడా ఈ వాక్య భాగాలను మనం కలిసి చదువుకుంటాం. కొలస్సీ పత్రిక అండి 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాము. 4వ అధ్యాయం 12వ వచనం. మొట్టమొదటి తలంపుగా మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా. కాబట్టి ఇక్కడ ఆగుదామండి. క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా అనేటువంటి పదం రాయబడింది. కాబట్టి క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా, ఇతడు ఎవరికి దాసుడు అనంటే క్రీస్తు యేసునకు దాసుడు. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరికి దాసులమండి? పాపము చేయు ప్రతి వాడు కూడా ఎవరికి దాసుడు చెప్పండి? పాపమునకు దాసుడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని నమ్మినా ఆయన మన హృదయంలోనికి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి దాసులుగా ఉండాలి చెప్పండి అండి? క్రీస్తుకు దాసులుగా ఉండాలి. కాబట్టి ఆయన మన యజమానుడైతే మనం ఆయనకు ఎవరం చెప్పండి అండి? దాసులం. ఆయన మన యజమానుడు. కాబట్టి ఆయన మన యజమానుడైనప్పుడు మనం ఆయనకు దాసులము, దాసురాండ్రము. కాబట్టి ఎపఫ్రా జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే ఇతడు క్రీస్తు యేసునకు దాసుడుగా ఉన్నాడు. మనము కూడా స్ముర్నాలో ఉన్నటువంటి దేవుని ప్రజలముగా ఆయనకు దాసులుగా, ఆయనకు దాసురాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఈ దాసులు యజమానునికి ఏం చేయాలి? దాసునికి మరియు యజమానునికి మధ్య కొంత సంబంధం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఒక 3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. దాసుడు యజమానునికి మధ్య జరగాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఒక 3 పనులు నేను మీకు చెప్తానండి, త్వరగా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. రండి. మొట్టమొదటిగా ఏం జరగాలంటే మలాకి గ్రంథం 1వ అధ్యాయము
6వ వచనం. రండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా సాయం చేయండి అండి. మలాకీ గ్రంథం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితేమని మీరు అందరు. అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. దాసుడు తన యజమానుని ఏం చేయాలంటాడు చెప్పండి? 2వ లైన్లో రాయబడి ఘనపరచాలి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మన యజమానుడైతే, ఆయన మన జీవితంలో యజమానుడుగా మనం భావించినట్లయితే మన ద్వారా ఎవరికి ఘనత రావాలి చెప్పండి అండి? దేవునికి ఘనత రావాలి. మనం ఎక్కడ కూర్చున్నా, ఆఫీసులో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, మనం ఉండేటువంటి నివాసాలలో మధ్యలో కావచ్చు, మన ద్వారా మన యజమానునికి ఏమి రావాలి చెప్పండి అండి? ఘనత రావాలి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కానీ నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. ఎవరు తీయాల్సిన పని లేదు కానీ నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి నా యొక్క తలంపు ఏమిటంటే, ఆయన మన యజమానుడైతే నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ దేవుణ్ణి నేను యజమానుడిగా కలిగి ఉంటే ఆయనను మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో చెప్పండి అండి ఘనపరచాలి. మన ద్వారా ఆయన ఘనపరచబడాలి. ఆయన ఘనతకు అర్హుడు. మన ద్వారా ఘనపరచబడాలని కోరుతున్నటువంటి వాడు. కాబట్టి మన ద్వారా ఎవరికి రావాలి చెప్పండి ఘనత? దేవునికి రావాలి. మనకి ఘనత రావద్దు, కానీ మన ద్వారా ఎవరికి రావాలి? దేవునికి రావాలి. కాబట్టి 2వ మాట జ్ఞాపకం చేస్తాను రండి. ఈ యజమానునికి దాసులకు మధ్య ఉన్నటువంటి ఈ సంబంధంలో 2వది ఏం జరగాలంటే, లూకాసు సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. ఈ వచనం చదివితే మనకేం అర్థమవుతుందండి? యజమానుని మనం ఏం చేయాలి అని అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ చదువుదాం 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకయుండు దాసునికి అనేకమైన దెబ్బలు తను. అంటే 2వదిగా ఈ యజమానుని ఏం చేయవచ్చు మనం చెప్పండి అంటే ఆయన చిత్తాన్ని చేయవచ్చు. ఆయన మన యజమానుడైతే, మనము ఆయన యొక్క దాసులమైతే మనం ఏం చేయాలి చెప్పండి అంటే ఆ యజమానుని యొక్క చిత్తాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. అందుకే మన సహవాసంలో ఏమి చేసినా కానీ మీద రాస్తాం. ఏమైనా రాస్తాం చెప్పండి అండి? దేవుని చిత్తమైతే, లేదా ప్రభువు చిత్తమైతే, లేకపోతే ప్రభు చిత్తానుసారంగా అంటాం. కాబట్టి ఆయన చిత్తం లేనిది మనం ఏమి చేసినా కానీ ఏం జరుగుతుంది చెప్పండి అండి? దెబ్బలు. అందుకే బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడింది 47వ వచనంలో, యజమానుని చిత్తమెరిగియుండి అలాగూ చేయని దాసునికి అనేకమైనటువంటి దెబ్బలు తగులు. మనల్ని పుట్టించింది ఎవరండి? దేవుడు. మనం నమ్ముతాం, ఆయనే మనల్ని పుట్టించినాడు. 100వ కీర్తనలో రాయబడింది. మనల్ని తయారు చేసినోనికి మన భవిష్యత్తు తెలుసా తెలియదా? ఉదాహరణకి నా చేతిలో వివో కంపెనీ అనేటువంటి సెల్ ఉందండి. కాబట్టి ఈ యొక్క కంపెనీ ఆ వ్యక్తి తాను చేసినటువంటి ఆ ఫోన్ యొక్క సమాచారం అంతా కూడా తనకు తెలుసా? తనకు తెలుసు. తను ఏది వాడినాడు, ఏ సాఫ్ట్వేర్ పెట్టినాడు, ఏముంది, ఎట్లా ప్రాసెస్ జరుగుతుంది, అంతా తనకి తెలుసు. భౌతికంగా కొన్ని విషయాలే మనకి బహిర్గతం చేస్తారు, కానీ లోపల తెలియకుండా కొన్ని ఆ యొక్క పరికరాలు పెట్టి దాన్ని తయారు చేస్తారు. అంటే నా యొక్క మాట ఏంటిదంటే, దాన్ని తయారు చేసినోనికి దాని గురించి తెలుసా తెలియదా? తెలుసు. అదేవిధంగా మనల్ని పుట్టించిన దేవునికి మన విషయమై ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయనకు తెలుసు. కాబట్టి మనం కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన చిత్తానుసారంగా మనం చేస్తే కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదాలను చూడగలుగుతాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మన యజమానుడైతే ఆయన మనం ఏం చేయాలి చెప్పండి అండి? ఘనపరచాలి. 2వదిగా ఆయన మన యజమానుడైతే
ఆయన చిత్తాన్ని భూమి మీద ఏం చేయాలి మనము నెరవేర్చాలి. మూడవ మాట గమనిద్దాం రండి. బైబిల్ గ్రంథంలో నుండి మూడవ మాట గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. గలతీ పత్రిక అండి 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మనుషుల దయ సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదు. ఈ మాట ద్వారా ఏమి నేర్చుకోవచ్చండి? ఆయన మన యజమానుడైతే మనం ఆయనకు దాసులమైతే ఏం చేయాలి చెప్పండి అండి? ఆయనను మనం ఏం చేయాలి చెప్పండి? సంతోష పెట్టాలి. ఆయన మన యజమానుడిగా మనం భావించినట్లయితే, ఆయన మన యజమానుడిగా అయితే మనం ఆయనను ఏం చేయాలి చెప్పండి? అన్ని విషయాల్లో సంతోష పెట్టాలి. కాబట్టి అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయనకు దుఃఖము కలిగించేది ఏది కూడా మనం చేయకూడదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం, ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఆత్మను ఆర్పకుడి. కాబట్టి మన జీవితంలో దేవునికి అయిష్టమైనది ఎక్కడైతే మనం చేస్తామో మన విషయం ఆయన ఏమవుతాడు చెప్పండి అండి? దుఃఖపడేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మన యొక్క యజమానుడిగా కలిగి ఉంటే మన ద్వారా ఆయనకి ఏం కలగాలి చెప్పండి? సంతోషం కలగాలి. 3 మాటలు చెప్పినానండి. మొట్టమొదటి మాట, ఆయన మన యజమానుడైతే ఆయనను మనము గణపరచాలి. ఆయన మన యజమానుడైతే ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద మనము జరిగించాలి. మూడవదిగా, ఆయన మన యజమానుడైతే మన ద్వారా ఎవరికి సంతోషం కలగాలి? మనకు కాదు సంతోషం. ఎవరికి కలగాలి? మన ద్వారా మన దేవునికి సంతోషము కలగాలి. ఇక్కడితో ఆగుదామండి, సమయం మనకు అంకులిచ్చింది తక్కువ కాబట్టి ముందుకెళ్ళిపోదాం. కాబట్టి రెండవదిగా యెహోవా జీవితంలో నుండి నేర్చుకోవలసినటువంటి రెండవ ఆత్మీయమైనటువంటి పాఠం ఉంది. రండి బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళిపోతాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్ళిపోతామండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కలిసి చదువుకుంటామండి. ఇతడు మీ కొరకును లవోదియ వారి కొరకును ఏరాపోలి వారి కొరకును బహు ప్రయాస. ఇతడు ప్రయాసపడేటువంటి వాడు. మొట్టమొదటిగా ఇతడు క్రీస్తు దాసుడైతే, రెండవదిగా ఇతడు బహుగా ప్రయాసపడేటువంటి వాడు. దేని కొరకు ప్రయాసపడ్డాడండి? దేని కొరకు ప్రయాసపడ్డాడు చెప్పండి? దేని కొరకు ప్రయాసపడ్డాడండి? దేవుని సంఘములు కట్టబడుట కొరకై ప్రయాసపడ్డాడు. ఇతడు 3 సంఘాలు కట్టినాడంట, చరిత్రలో రాయబడింది. ఎన్ని సంఘాలు కట్టినాడండి? 3 సంఘాలు కట్టినాడు. మొట్టమొదటి సంఘము ఇక్కడ రాయబడిందండి, మీ కొరకు. అంటే మీ కొరకు అంటే ఎవరి కొరకు అంటే కొలస్సీ సంఘము కొరకు. రెండవదిగా లవోదికయ సంఘము కొరకు. మూడవదిగా ఏరాపోలి వారి కొరకు. 3 సంఘాల కొరకై బహుగా ప్రయాసపడినటువంటి యోధుడు. 5 వచనాల్లో రాయబడిందండి ఇతని గురించి. కానీ అద్భుతమైన మనందరం నేర్చుకునేటువంటి ఆత్మీయమైన పాఠములు ఇతని ద్వారా నేర్చుకోవాల్సిన సంగతులు దేవుడు రాసి పెట్టినాడు. కాబట్టి బహుగా ప్రయాసపడ్డాడు పని కొరకై. ఈనాడు 21 సంవత్సరాలు దేవుడు ఈ ప్రాంతంలో పరిచర్య జరిగించినాడు. రాబోయే దినంలో ఇంకా ఈ పరిచర్య విస్తరింపబడాలంటే నేను కూడా ఏం చేయాలి? దేవుని పని కొరకు ప్రయాసపడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంత్ ఏదో, దేవుడు నీ లోపల పెట్టినటువంటి తలాంత్ ఏదో, దాని కొరకు ప్రయాసపడాలి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రభువునందు మీ ప్రయాసము. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో రాయబడింది, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి దేవుని పని కొరకై. కాబట్టి ఈ దినాల్లో ఇంత చిన్న రూమ్లో ఇంతమంది సమావేశమైనామంటే చూస్తేనే చాలా సంతోషం అవుతా ఉంది. కాబట్టి రాబోయే దినాల్లో ఇంకా ఈ పరిచర్య ఇంకా విస్తరింపబడాలంటే, కాబట్టి దేవుని మందిరంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంత్ ఏదో, దాని కొరకు ఏం కావాలి చెప్పండి? మనము ప్రయాసం. కాబట్టి ఉదాహరణకి నా శరీరంలో దేవుడి అవయవాలన్నీ ఇచ్చినాడు, చేతులు, కాళ్ళు, అది మాత్రమే కాదు నోరు, ముక్కు. కాబట్టి దేవుడు తన సంఘానికి ఎవరు చెప్పండి? శిరస్సు. మనం ఎవరము? అవయవాలు. కాబట్టి ఈ సంఘంలో ఈ స్మూర్ణాలో దేవుడు నిన్ను ఒక చెయ్యిగా పెట్టినాడు, లేకపోతే ఏ అవయంగా పెట్టినాడో దేవుడిని అడుగు. కాబట్టి ప్రతి వానికి కూడా వాని పనిని నియమించినాడు దేవుడు. దాని కొరకు ప్రయాసపడాలి. దేవుని మందిరంలో
మనము పాడేటువంటి పనా, లేకపోతే వాక్యం చెప్పేటువంటి పనా, లేకపోతే అందరికీ ఉండేటువంటి ఒక పని ఉందండి. ఏం పని చెప్పగలుగుతారా? ప్రార్థించే పని ఉంది. ఏం పని ఉందండి చెప్పండి? ప్రార్థించే పని ఉంది. అది ఎవరైనా చేయవచ్చండి. ప్రార్థించే పని అది ఎవరైనా ఏ సమయానైనా ఎప్పుడైనా చేయవచ్చు. కాబట్టి నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మారుమూల గ్రామంలో ఒక పరిచర్య ప్రారంభింపబడిందండి. అక్కడికి పరిచర్య కొరకు నన్ను పంపిస్తే నేను వెళ్ళినాను. ఈ విధంగా ప్రత్యేకమైన కూడికకి వెళ్తే అక్కడ సాక్ష్యం చెప్తూ వచ్చినారు. ఏ విధంగా ప్రారంభమైందంటే ఆ మందిరము ముగ్గురు విధవరాళ్ళ ద్వారా ప్రారంభమైందండి. ఎంతమంది చెప్పండి అండి? ముగ్గురు విధవరాళ్ళ ద్వారా ప్రారంభమైంది. ఆరంభ దినాలలో ఆ మందిరానికి వచ్చి వారు ఏడ్చుచు, కన్నీళ్లు విడుచుచు, రోధించుచు ఆ గ్రామం కొరకు ప్రార్థించే వాళ్ళంట. ప్రతి దినం వారి యొక్క భర్తలను పనికి పంపించిన తర్వాత, వారి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆ ముగ్గురు కూడా పనులు త్వరగా ముగించుకొని ప్రతి దినము వచ్చి, కాబట్టి ఎక్కడైతే మందిరం ఉందో ఆ స్థలం దగ్గరికి వచ్చి ప్రతిదినం ఏం చేసేవారంటే చెప్పండి? ప్రార్థించేవారు. ఆ ప్రార్థన విన్న దేవుడు ఈ దినాన దాదాపుగా 200 మంది అక్కడ కూడుకొని దేవుని ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి మందిరం కట్టబడింది, ఆత్మీయమైన మందిరం. ముగ్గురు పోయి ఆ గ్రామం కదిలింపబడింది. ఆ గ్రామం కదిలింపబడి చుట్టుపక్కల గ్రామాలు కదిలింపబడ్డాయి. దేవుని పరిచర్య శాఖలుగా విస్తరింపబడుతూ వచ్చింది. ఎవరి ద్వారా చెప్పండి అండి? ముగ్గురు స్త్రీలు ప్రార్థన ద్వారా. ఇది మన సంఘం కూడా ఆత్మీయంగా ఇంకా అభివృద్ధిలోనికి రావడానికి మన వంతు మనంగా ఏం చేయాలి చెప్పండి అండి? ప్రయాసపడము దేవుని సువార్త ప్రకటించమని అంటాడు. ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఏ చిన్న ప్రయాసమైనా కానీ చెప్పండి అండి వ్యర్థం కాదు. ఇతడు ప్రభు కొరకే చెప్పండి అండి ఏం చేసేవాడు? బహుగా ప్రయాసపడేవాడు. ఇంకా 3వ తలంపులోనికి వెళ్తా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుంటామండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడేటువంటి యోధుడు. ఎవరండి? ఎపఫ్రా. 3 మాటలు చెప్పినాడు. మొట్టమొదటి మాట క్రీస్తు యేసు దాసుడు. రెండవదిగా బహుగా ప్రభు పని కొరకై ప్రయాసపడినటువంటి వాడు. మూడవదిగా ఇతడు ప్రార్థనలో పోరాడేటువంటి వాడు. కాబట్టి మనము పోరాడుతూ ఉన్నాం. ఉదయం లేచిన కుదలి రాత్రి పడుకునే దాకా పోరాడతాం. దేని కొరకు పోరాడతాం చెప్పండి అండి? మన పనుల కొరకై. అంతే కదండి? మన పనులు, మన పిల్లలు, రకరకాలైనటువంటి భౌతిక సంబంధమైన వాటి కొరకై పోరాడుతూ ఉన్నాం. అయితే ప్రభు కొరకు మనం ఎంతగా పోరాడుతూ ఉన్నాం? యాకోబు భక్తుడు పోరాడతాడు. ఒక మంచి మాట ఉంటుంది. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. అలాంటి పోరాటం మన జీవితంలో ఉండాలండి. ప్రభువా, నీవు నా సంఘాన్ని ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. అలాంటి పోరాటం మన లోపల ఉండాలి. కాబట్టి ఈనాడు మనం పోరాడుతూ ఉన్నాం. రకరకాలైనటువంటి భౌతికమైన వాటి కొరకై పోరాడుతూ ఉన్నాం. ఆత్మల కొరకై, ఆత్మల సంపాదన కొరకై. కాబట్టి ప్రార్థనలో పోరాడేటువంటి ఒక గొప్ప యోధుడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. సమూయేలు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవట మానుట వలన ఏమంటాడండి? యెహోవా దృష్టికి నేను ఏం చేసిన వాడను? పాపము చేసి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రాయబడితే, కాబట్టి సమూయేలు ఏమంటాడంటే, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోవట పాపము అని అంటాడు. కాబట్టి ఇతడు ప్రార్థనలో పోరాడేటువంటి వాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? చాలా మంచి విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సంఘం ఏం కావాలంటున్నాడు? సంపూర్ణులు కావాలి. సంఘం అనేటువంటిది సంపూర్ణతలోనికి రావాలి. తర్వాత రెండోది ఏం ప్రార్థన చేస్తున్నాడండి? ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారుగా ఉండాలి. సంఘము నిలకడగా ఉండాలి అని సంఘము కొరకై ఇతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎల్లప్పుడు అనే మాట వాడినాడు. ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడేటువంటి వాడు. ఈనాడు మన యొక్క స్మరణ కూడా సంపూర్ణతలోనికి రావాలి. దేవుని చిత్తం సంఘంలో నెరవేరబడాలి. పరిశుద్ధులు నిడకడగా ప్రభు కార్యాల కొరకై
ఎడతెగక పోరాడేటువంటి యోధులుగా ఉండాలని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అందుకే ఒక మిషనరీ అంటాడు, ఏమంటాడంటే ప్రార్థన లేని సంఘము జీవము లేని సంఘం అంటాడు. చెప్పండి, ప్రార్థన లేని సంఘం ఏమి లేని సంఘం చెప్పండి? జీవము లేదు. కాబట్టి ఆదివారం వచ్చి మనం వెళ్ళిపోతాం మంచిదే, కానీ ప్రార్థన కొరకై కూడా మనం ఎక్కువగా పోరాడాలి. కాబట్టి ప్రార్థనలో ఎక్కువగా పోరాడితే సంఘ ప్రార్థన కాబట్టి మన జీవితంలో కలిగి ఉంటే వీలైనంత వరకు మనకు అవకాశం ఉన్నప్పుడు సంఘ ప్రార్థన కోల్పోవద్దండి. కాబట్టి సమాజముగా కూడుట ఏం చేయొద్దంటే చెప్పండి? మానుకోవద్దు. అందుకే సంఘంగా మనం ప్రార్థన చేసినప్పుడు సంఘం ఎదుట పాతాళం యొక్క ద్వారములు నిలవనిరవు. కాబట్టి అలాంటి ప్రార్థన యోధులుగా మనం తయారవుతాం. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో రాయబడింది, పేతురు చెరసాలలో వేయబడేను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. కాబట్టి ఈనాడు మన సంఘం విస్తరింపబడాలంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఎఫ్రా 3వదిగా ఏం చేసినాడు చెప్పండి? ప్రార్థనలో పోరాడేటువంటి వాడు. ప్రార్థనలో పోరాడేటువంటి 3 మాటలు చెప్పినాడు. 4వ మాట వెళ్ళిపోదాం రండి. బైబిల్ గ్రంథంలో నుండి 4వ మాట జ్ఞాపకం చేసుకుంటాం. 4వ మాట కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి అధ్యాయం అండి. మొదటి అధ్యాయం చదువుదాం. మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదామండి. మొదటి అధ్యాయం 8వ వచనం ముగించుకుందామండి. మొదటి అధ్యాయం 8వ వచనం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు. ఇతడు ఎవరంటే నమ్మకమైన వాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇతడు ఎవరంటే చెప్పండి? నమ్మకమైనటువంటి వాడు. మొట్టమొదటిగా క్రీస్తు దాసుడు, రెండవది ఎవరండి? ఇతడు బహుగా దేని కొరకు ప్రయాసపడ్డాడు? సంఘము కట్టబడట కొరకే ప్రయాసపడ్డాడు. మూడవదిగా అండి ఇతడు ప్రార్థనలో పోరాడేటువంటి వాడు. నాలుగవదిగా అండి ఇతడు నమ్మకమైన వాడు. బైబిల్ గ్రంథంలో గమనిస్తాం, మనందరికీ తెలుసు చాలామంది నమ్మకస్తులు ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్తారండి. బైబిల్ గ్రంథంలో చాలామంది నమ్మకస్తులు ఉన్నారు. ఎవరండి? మోషే నమ్మకమైన వాడు. ఇంకండి అబ్రహాము నమ్మకమైన వాడు. ఇంకండి చెప్పండి, పర్వాలేదు. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కొరకు అడుగుతున్నారు, లేకపోతే చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం కానీ చెప్పండి అండి. దానియేలు నమ్మకస్తుడు. ఇంకండి చాలామంది ఉన్నారండి. దాదాపుగా 7-8 మంది కనబడతారు బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వారు. కాబట్టి దానియేలు ప్రార్థనలో నమ్మకంగా పోరాడినటువంటి వాడుగా కనబడతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అతడు ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు, నమ్మకస్తుడని రాయబడింది. కాబట్టి మోషే గురించి రాయబడింది, మోషే నమ్మకమైన వాడు అని రాయబడింది. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడింది. ఇక్కడితో మనం ఆగితే దేవునిలో మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. 101వ కీర్తన 6వ వచనంలో ఈ విధంగా రాయబడిందండి. ఎవరైనా గట్టిగా చదువుతారండి? 101వ కీర్తన 6వ వచనం. ముందుకెళ్ళిపోదాం. 101వ కీర్తన 6వ వచనం మనం కలిసి చదువుదాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు కనిపెడుతున్నాడండి? నమ్మకస్తు. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తుల కొరకే కనిపెడుతున్నాను. స్మరణలో కూడా దేవుడు కనిపెడుతున్నాడు. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు అంటే చెప్పండి, నమ్మకస్తులకు. సరే, నమ్మకంగా ఉంటే ఏం కలుగుతుంది? ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలండి? బైబిల్ గ్రంథంలో పదం రాస్తాడు. లేదండి, కరెక్ట్ మాట చెప్పాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో వాడతాడు, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు ఏమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. సరే, నమ్మకమైన వానికి ఏం కలుగుతుంది? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. గట్టిగా చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా.
మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి ఏం కలుగుతాయి? దీవెనలు మెండుగా, అంటే అధికముగా కలుగుతాయి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పనిలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయా విషయాలైనటువంటి బాధ్యతలో, ఉద్యోగం చేసేటువంటి స్థలంలో కావచ్చు, నీవు ఉండేటువంటి నివాసాలలో మధ్యలో కావచ్చు, ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవిస్తాం. దేవుని సంఘములో కూడా నమ్మకస్తులుగా ఎపఫ్రాలాగా మనం జీవిద్దాం. తద్వారా మన కుటుంబాల ద్వారా అనేకులు ప్రభులోనికి వచ్చి ఈ సంఘం ఆధ్యాత్మికంగా ఇంకా విస్తరింపబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. 4వదిగా ఇతడు ఎవరండి? నమ్మకం. ఇంకొక 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. అంకులు ఇచ్చిన సమయం అయిపోయింది నాకు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రండి బైబిల్ గ్రంథంలో చివరిగా కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం అండి. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుదామండి. మొదటి అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఎపఫ్రా గురించి ఇక్కడ మాట వాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇతడు మా ప్రియుడైన తోటి దాసుడు. మా ప్రియుడైన అంటే దాని అర్థం ఏంటిదంటే, పౌలుకు ప్రియమైనటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ప్రియమైన వాడుగా అంటే ఇష్టడైన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎపఫ్రా పౌలుకు ప్రియమైన వాడుగా ఉన్నట్లుగా మనము కూడా మన దేవునికి ఎట్లా ఉండాలి చెప్పండి? ప్రియమైన వారముగా ఉందాం. కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని రక్షించినటువంటి దేవుడు, మన జీవితంలో ఇంతవరకు కాపాడి జీవితంలో అన్ని ఉపకారాలు మేలులు జరిగిస్తున్నటువంటి మన దేవునికి మనం ప్రియులైన వారంగా జీవిద్దాం, ఇష్టమైన వారంగా జీవిద్దాం. కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా ఎవరికి ప్రియమైన వాడుగా ఉన్నాడంటే చెప్పండి? పౌలుకు ప్రియమైన వాడుగా ఉన్నట్లుగా మనం కూడా మన జీవితంలో మనల్ని పుట్టించి రక్షించి మన కొరకు జీవం ఇచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుని కొరకు మనం నమ్మకంగా జీవిద్దాం, ప్రియమైన వారంగా జీవిద్దాం. కాబట్టి ఈ యొక్క వర్తమానాన్ని ముగించక మునుపుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాలకు పూర్వం ఆయన నరరూపధారిగా భూమి మీదకి వచ్చి మనుషులందరి పాప పరిహారార్థము నిమిత్తమై ఆయన మనందరి కొరకు మరణించినాడు. కాబట్టి మానవుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మానవుడు పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ పాప పరిహారార్థము నిమిత్తమై పాపము లేని దేవుడు అవసరం. ఆయనే పాపము లేని దేవుడుగా, పాపరహితుడైనటువంటి దేవుడుగా 2023 సంవత్సరాలకు పూర్వం ఆయన నరరూపధారిగా భూమి మీదకి వచ్చి మానవులందరి కొరకు ఆయన యొక్క శిలువ త్యాగం చేసినాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం బయటకి త్రోసివేడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగ. యేసుప్రభు దగ్గరికి వస్తే నీ ఉన్న పాపము, ఏ పాపం అయితే నీ జీవితంలో ఒప్పుదలలోనికి వస్తుందో ఆ పాపమును ప్రభు ఎదుట ఒప్పుకుంటే ప్రభు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. తన రక్తం ద్వారా నిన్ను కడుగుతాడు. తన మహిమ కొరకై దేవుడు నిలబెట్టి నిన్ను నడిపిస్తాడు. ఇది నాడ మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగము చెప్పండి. ఎపఫ్రా గురించి నేర్చుకున్నాం. ఎవరి గురించి నేర్చుకున్నామండి? ఎపఫ్రా గురించి. మొట్టమొదటిగా ఇతడు ఎవరండి? క్రీస్తుకు దాసుడు. రెండవదిగా అండి, ఇతడు బహుగా ప్రయాసపడు. దేని కొరకు ప్రయాసపడేవాడు? సంఘముల కొరకే. మూడవదిగా అండి, ప్రార్థనలో పాడేటువంటి వాడు. నాలుగవదిగా అండి, ఇతడు నమ్మకమైనటువంటి వాడు. ఐదవదిగా చివరిగా ఇతడు ప్రియమైనటువంటి వాడిగా అట్లు ఎపఫ్రా లాగా స్మరణలో మనందరం కూడా జీవించునుగాక. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక.